అన్యులకు క్యాస్ట్ సిస్టమ్ ఎలా అయితే ఉందో మనకి డినామినేషన్ సిస్టమ్ అంత దరిద్రంగా ఉంది. నేను కొన్ని డినామినేషన్ పేర్లు ఎత్తుతున్నందుకు నన్ను క్షమించాలి, వాళ్ళని పాయింట్అవుట్ చేయడానికి కాదు, బట్ నేను చూసిన వాస్తవాలు కొన్ని చెప్పడానికి మాత్రమే. ఒకరోజు నేను మీటింగ్ కోసం ట్రైన్లో వెళ్తా ఉన్నాను. జనరల్గా హెబ్రోన్ వాళ్ళు బ్యాగ్ వేసుకుంటారు, వారి ట్రేడ్ మార్క్. ఇక వాళ్ళు ఎక్కడున్నా ఆ బ్యాగ్ ఉండదు, ఒక బ్యాగ్ ఉండి ఇలా వేసుకుంటారు, ఇలా భుజాన వేసుకుని వెళ్ళిపోతుంటారు. అది తప్పని నేను చెప్పట్లేదు. ఒక అమ్మగారు బైబిల్ చదువుకుంటున్నారు, బ్యాగ్ చూడగానే నాకు అర్థమైపోయింది. నా ఎదురుగానే ఉంది, నా ట్రైన్లో ఇలా ఉంటాయి చూసారా, 6 ఎదురుగా ఉంటాయి చూసారా, అలా ఒకే దాంట్లో మేము ఒకే బ్లాక్లో కూర్చున్నప్పుడు నేను మాట్లాడుతూ, అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా, మీటింగ్కి వెళ్తున్నారు, ఎందుకంటే మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ బ్యాగ్ వేసుకుని వెళ్తారు. మీటింగ్కి వెళ్తున్నారమ్మా, నేను క్రిస్టియన్నే, నేను ఇలా మీటింగ్కి వెళ్తున్నాను, ఎక్కడి నుంచి వస్తున్నాను, ఏంటి పరిస్థితి ఏంటి అని మాట్లాడుతూ ఉన్నాను. అలా మాట్లాడుతుంటే తను బాగా మాట్లాడేసి అలా ఫ్లోలో నన్ను ఒక క్వశ్చన్ అడిగింది. ఏంటి, మీరు మా సహవాసమేనా అనింది. లేదమ్మా, నేను ఇండిపెండెంట్ అమ్మా, కాకపోతే అప్పుడప్పుడు హెబ్రోన్ చర్చెస్కి వెళ్ళి నేను వాక్యం చెప్తూ ఉంటాను, మా పెద్దనాన్న వాళ్ళది కూడా హెబ్రోన్ చర్చ్ పాస్టర్ మా పెద్దనాన్న అని చెప్తే, సహవాసం కాదా అనింది. కాదమ్మా నన్ను, అంతే పక్కకి జరిగింది. ఇక నేను పిలిచినా మాట్లాడట్లేదు, నా వైపు చూడట్లేదు. అంతవరకు దేవదూతలా కనపడి నేను ఒకేసారి లూసిఫర్లా కనపడ్డాను ఆవిడికి. నియర్లీ 3.5 అవర్స్ మేము జర్నీ షేర్ చేసుకున్నాము. ఆ 3.5 అవర్స్ నాతో మాట్లాడలేదు. ఎందుకు ఈ డిస్క్రిమినేషన్?